దేశానికి మణిహారం, విశ్వ ప్రజలకు ఆప్తులు స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పురిపాలెం రోడ్లోని బీజేపీ పట్టణ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్ రాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంపత్ రాయుడు మాట్లాడుతూ దేశానికి ముఖ్యంగా యువతకు ఆదర్శనీయులు స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని పేర్కొన్నారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన నిత్య విద్యార్థి అబ్దుల్ కలాం అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు టి అనంతాచార్యులు, కటారి వాసుదేవనాయుడు, బొమ్మదేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, దుద్దుకూరి హనుమంతరావు, కుశల్ రాజు జైన్, సాయికృష్ణ, డి వీరయ్య, దారా సాయిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత ప్రజల నుంచి 9 సంవత్సరాల క్రితం తుది శ్వాస విడిచిన మహోన్నతమైన రాజకీయ దురంధరుడు అని అనటానికి వీల్లేదు, ఆధ్యాత్మిక వ్యక్తి అనడానికి వీల్లేదు, సంఘ సంస్కర్త అనటానికి వీల్లేదు. ఇవన్నీ కలబోసిన మహోన్నతమైన శిఖరం అనొచ్చు. అటువంటి అబ్దుల్ కలాం గారు ఈ రోజున 9 సంవత్సరాల క్రితం మన నుంచి దూరం అయిపోయారు. కానీ వారి ఆశయాలు, ఆలోచనలు అందరి హృదయాల్లో కూడా పదిలమైపోయి ఉన్నాయి. ఆయన భారత రాష్ట్రపతిగా కాదు, భారత ప్రజల హృదయ రాష్ట్రపతిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారిని ఈ రంగంలో మిస్ అయ్యారని చెప్పడానికి వీల్లేదు, ప్రతి రంగంలో ఉన్న. అందుకనే ఆయన మిస్సైల్ మ్యాన్గా అందరు కొలవబడుతున్నారు. ఈ భారతదేశంలోని యువతరానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి. అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓలో పనిచేశాడు. ఆయన అత్యంత పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని పైకి వచ్చి ఒక శాస్త్రజ్ఞుడిగా రూపొందాడు. ముఖ్యంగా ఆయన డిఆర్డిఓలో పనిచేశాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఆయన సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది. అప్పుడు అనేకమైనటువంటి నూతన ఆవిష్కరణలు చేయటం జరిగింది ఆయన ద్వారా సైంటిస్టులు. అలాగే ఇస్రోలో పనిచేశాడు. ఇస్రోలో కూడా అనేక ఘనకార్యాలు సాధించడం జరిగింది. ఆయన ప్రతిభా వ్యుత్పత్తుల్ని గమనించినటువంటి, గుర్తించినటువంటి అనేక మంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. వారి యొక్క ప్రతిభా ఉత్పత్తుల్ని, కలాం గారి యొక్క ప్రతిభని గుర్తించి ఆయన్ని రాష్ట్రపతిగా ఎంచుకోవటం అనేటువంటిది గొప్పదైనటువంటి విషయం.